సేవ్ అయినాడు. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. 2000 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 5 మే 22న ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ క్రమంలో భద్రత ఏర్పాట్లపై చర్చించారు. స్టేడియం పరిసర ప్రాంతాలను నిరంతరంగా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామని డీసీపీ తెలిపారు. క్రికెట్ అభిమానులు ఇబ్బందులు పడకుండా సీట్లకు నెంబర్స్ వేసినట్లుగా స్పష్టం చేశారు. అలాగే మ్యాచ్ జరుగుతున్న రోజుల్లో ఉప్పల్ స్టేడియం పరిసరాలలో ట్రాఫిక్ డైవర్షన్స్ ను ఉంటాయని, మెట్రో, రైల్, ఆర్టీసీ లాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ ను ఉపయోగించుకోవాలని ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు చెప్పారు. కొన్ని బ్యాండ్ ఐటమ్స్ ఉన్నాయి, వాటిని ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో తీసుకొని రాకండి. ఎందుకంటే ఇక్కడ కోర్టు అనేది ఏర్పాటు చేయడం లేదు. ల్యాప్టాప్స్, బ్యానర్స్, వాటర్ బాటిల్స్, కెమెరాస్, సిగరెట్స్, electronic items, match boxes, lighters, sharp metal or plastic objects, binoculars, writing pens, batteries, helmets, perfumes, bags, keychains, outside eatables. These things won't be allowed into the stadium. So, ప్రేక్షకులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇట్లాంటి ఐటమ్స్ తీసుకురాలండి. మరొకసారి చెప్తున్నాం, ఎట్లాంటి క్లోక్ రూమ్ అనేది పెట్టుకోవడం లేదు. కాబట్టి దీంతో పాటుగా ఇయర్ ఫోన్స్ కూడా ఎవరు తీసుకురావద్దు. లాస్ట్ ఇయర్ కూడా ఇయర్ ఫోన్స్ ని అలో చేయకపోతే మళ్ళీ కొద్దిగా ఇబ్బంది అయింది. సో ఇయర్ ఫోన్స్ కూడా ఎవరు తీసుకొని రాకండి.